అంబర్పేట్ మహంకాళి ఆలయం ఆధ్వర్యంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ ప్రదీప్ గౌడ్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమంలో వేలాది సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వచ్చే నెల 1వ తారీఖున దేవస్థానం సేవా సమితి ఆధ్వర్యంలో ధనాధన్ దాండియా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సేవా సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్, మల్లికార్జున గౌడ్, రంగంపల్లి రాజు, శ్రీధర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో అనేక మంది భక్తులు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అన్నదాన ప్రసాదం స్వీకరించి మా అందరికీ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అమ్మవారిని కృపా కటాక్షలతో అందరినీ చల్లంగా చూడాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. ఈ రోజు ఇక్కడ అంబర్పేటలో 3000 మంది దాకా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదం అందరూ స్వీకరించి ఇవాళ అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు 8వ రోజు సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. మిగిలిన 7 రోజులు కూడా ఎంతో ఘనంగా అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేసి మా ఆధ్వర్యంలో దేవస్థానం మళ్ళీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అందరం భక్తులు దాతలు అందరి సహకారంతో పెద్ద ఎత్తున దసరా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు సరస్వతి దేవి అలంకరణ సందర్భంగా రంగా ప్రదీప్ గారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కులు మొక్కుకొని వెళ్ళడం జరిగింది. వచ్చిన భక్తులకు అన్నదాన ప్రభువుకు అందరికి కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 1వ తారీఖు అంబర్పేట్ మున్సిపల్ ప్లే గ్రౌండ్లో ధనాధన్ దాండియా కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమంలో కూడా మహిళలు, భక్తులు, దాతలు, కమిటీ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 2వ తారీఖు రావణ దాన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో కూడా పుర ప్రముఖులు, పెద్దలు, వి హనుమంతరావు